కేజ్రీవాల్ ఆశలు గల్లంతైనాయి. అభిషేక్ మను సింఘ్వి వాదనలు ఉపయోగపడలేదు. ఈ కపిల్ సిబల్లో అభిషేక్ మను సింఘ్వీలు 100 వాదిస్తారు. అందులో 1 సారు 2 సార్లు అంటే ఓ 25-30 సార్లు అంతా అయిపోయాక అప్పుడు ఏదో ఓ దాంట్లో బెయిల్ రాగానే అదిగో వీళ్ళ ద్వారానే వస్తుందని పాపం భావించేస్తారు. వాళ్ళకేం కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటారు. తీరా చూస్తే జరిగిందా? మొన్న కూడా చూసాం కదా, చంద్రబాబు గారి ఇష్యూలో కూడా చివరిలో కోర్టు అనుకున్నది ఇచ్చేసింది. దానికి ఈలోపు మరి లాయర్లందరికీ ఎన్ని కోట్లు పెట్టారో తెలిసిందే. ఇప్పుడు అట్లాగే పాపం కేజ్రీవాల్ నమ్ముకున్నది అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ ఇట్లాంటి వాళ్ళు. సీన్ కట్ చేస్తే ఆయన జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఎందుకు ఉంచాలి నన్ను, ఒక ముఖ్యమంత్రిని ఎట్లా చేయొచ్చు అంటూ కింద హైకోర్టులో వేస్తే కొట్టేసింది. నేను నిందితుడిగా చూస్తాను తప్పించి నిన్నే ముఖ్యమంత్రిని ప్రత్యేకించి నీకు కొమ్ములు ఉండడం అని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయం మీద సుప్రీంకోర్టులో విచారణ జరపాలన్నటువంటి పిటిషన్ మీదన తాజాగా ఏప్రిల్ 29వ తారీఖు వాయిదా వేసిందంటే ఈ నెల 29వ తారీఖు విచారిస్తుంటే అప్పటిదాకా ఇక ఆయనకి బెయిల్ ఛాయిస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి జైల్లోనే ఉండి రాష్ట్ర పరిపాలన ఎన్ని రోజుల పాటు కొనసాగుతున్నటువంటిది ఫస్ట్ టైము. కేజ్రీవాల్ ఆశలు అయితే గల్లంతైన 29 దాకా.